జడ్చర్ల సభలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కష్టాలు మనకు తెలుసు, ఆత్మహత్యల కష్టాలు నష్టాలు మనకు తెలుసు. మనం వలసలు పోయే వాళ్ళమైనా కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చిన కేసీఆర్ను పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరెత్తకపోయినా గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పాలమూరు పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు మనందరం కష్టపడి గెలిపించినాం. గెలిచిన చంద్రశేఖరరావు గారు 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా 5 సార్లు కూడా మన జిల్లాకు మనల్ని కలవడానికి రాలేదు. అయినా మనం ఏమనుకోలే, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతాడు కదా, రాష్ట్రం వస్తే తప్పకుండా గుర్తు పెట్టుకొని మన జిల్లాని బాగు చేస్తాడు కదా అని ఏ రోజు కూడా మనం బాధపడలే. దేవుడు కరుణించుండు, సోనియమ్మ ఆశీర్వదించింది, మన్మోహన్ సింగ్ గారు చట్టం చేసిండ్రు. జూన్ 2, 2014 నాడు 60 సంవత్సరాలు మనం కలలుగన్న తెలంగాణ రాష్ట్రం మనము చూస్తామో చూడమో అని ఆత్మహత్యలు చేసుకొని ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భంలో ఇక ఏ తెలంగాణ బిడ్డ మరణం చూడొద్దు, ఏ తెలంగాణ ఆడబిడ్డ కడుపు కోతతో కన్న కొడుకును కళ్ళ ముందే తెల్లవారుజామున ఇంటి ముందల కల్లాపు చల్లుతుంటే అంబులెన్సులో చచ్చి శవమై ఆనాడు యువకులు ఊరికి వస్తుంటే ఆ తల్లుల దుఃఖాన్ని ఆపాలని ఒక తల్లిగా సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా రాజకీయ స్వార్థాన్ని వదిలేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తీరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం అని చరిత్ర పటం మీద సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్రం అని రాసి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు మేకవన్న పులిని చంద్రశేఖరరావును గుర్తించక గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండ్రు. 10 ఏళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలు చేతికిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే జలయజ్ఞంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల వరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. మన కష్టాలు తీరవలే, మన కన్నీళ్లు దూడవలే, మన సాగునీరు రాలే, మన తాగునీరు మనకు దక్కలే. మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ కొంతమంది మాట్లాడుతుండ్రు దొంగలకు సత్తులు మోసేటోళ్ళు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, అన్నం పెట్టినోనికే సున్నం పెట్టేటోడు నిన్న మన మహబూబ్నగర్ జిల్లాలో మాట్లాడుతుండు పాదయాత్రలు చేస్తామని. మీరు పాదయాత్రలు కాదు, పొర్లుడు దండాలు చేసినా పాలమూరులో కాదు, పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుడు దండాలు చేసుకుంటూ పోయినా మీరు చేసిన పాపాలు తీరవు. మీరు చేసిన అన్యాయాన్ని ఈ జిల్లా ప్రజలు మరవరు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని సూటిగా నేను అడుగుతున్నా, ఆనాడు ప్రారంభించిన జూరాల మేమే పూర్తి చేసినాం. ఆనాడు మొదలైన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఆనాడే మంజూరైన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఎన్నడైనా మా రైతుల దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడినవా? మీ కష్టమేంది, మీ కన్నీళ్ళేంది,
మీ సాగునీళ్ళు ఏంది, మీ సమస్య ఏంది, పరిష్కరించడానికి నేను ఉన్నా అని ఎన్నడైనా మా రైతాంగానికి, మా పాలమూరు బిడ్డలకు భరోసా ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇయ్యాల ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత ఆయన మనవడు రాజ్యాలు ఏలాలంట, మన దళితులు చెప్పులు కుట్టుకోవాలంట, మన ముదిరాజులు చేపలు పట్టుకోవాలంట, మన యాదవ సోదరులు గొర్రెలు కాసుకోవాలంట, బర్రెల్ని చూసుకోవాలంట. ఇవాళ మనమేమో గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకుంటే ఆయన కొడుకు ఆయన మనవడు రాజ్యాలు వెళ్తాడంట. ఒక పాలమూరు జిల్లా మారుమూల ప్రాంతం నుంచి, నల్లమల్ల అడవుల నుంచి ఒక రైతు బిడ్డ 20 సంవత్సరాల క్రితం సరిగ్గా జూలై 4 తారీఖు నాడు ఇదే మిడ్జిల్ మండలానికి జడ్చల్లో వస్తున్నా అంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. 20 సంవత్సరాల క్రితం ఇక్కడనే నా మీద ఓడిపోయిన నా మిత్రుడు రబ్బానీ ఉన్నాడు. ఆనాడు రబ్బానీ మిడ్జిల్ నుంచి గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు. కానీ మిడ్జిల్ మిత్రులు ఒక యువకుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, మా జిల్లాకి ఏమైనా చేస్తాడేమో అని ఆనాడు కప్పు సాసర్ గుర్తు మీద ఓటేసి జూలై 4, 2006 నాడు ఒక చిన్న మొక్క నాటిండ్రు. ఆ చిన్న మొక్క 2026 జూన్ నెలకి 20 సంవత్సరాలలో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ బిడ్డ వృక్షమై నిలబడ్డాడు. మీ బిడ్డ పాలమూరులో ఉన్న మర్రి చెట్టు ఎంతమందికి నీడనిస్తుందో ఈనాడు మీరు ఆశీర్వదించి, ఆనాడు మీరు అభిమానించి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసిన జడ్పీటీసీ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందలో నిలబడ్డాడు. ఇదా గొప్పతనం. పార్లమెంటులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్లో ముఖ్యమంత్రి అయి గోదావరి జలాల కోసం 3 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆయన పాలమూరు ద్రోహి, మీ బిడ్డ పాలమూరు అభివృద్ధి చేసిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిత్రులారా, ఆనాడు మనం చేసిన సాయానికి తెలంగాణ ప్రజలకు కష్టాలలో ఉన్నప్పుడు ఎండకెవరైనా వస్తే తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిన గుర్తు పెట్టుకుంటాం, మళ్ళా గుర్తు పెట్టుకొని తిరిగి సాయం చేయాలనుకుంటాం, చేతనైన సాయం చేస్తాం. ఆనాడు రాజకీయంగా చావు బతుకుల మధ్యలో ఉన్న చంద్రశేఖర్ రావును మన జిల్లా నుంచి పార్లమెంటుకు పంపిస్తే 10 ఏళ్ళు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటి. ఆనాడున్న 10 లక్షల ఎకరాలే ఈనాడు సాగునీరు అందుతున్నాయి తప్ప 26 లక్షలకు అందించాల్సిన నీళ్లు ఈరోజు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలే. ఇవాళ అంటున్నారు మేము వస్తాం, మేము నడుస్తామని. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మావినగర్ల ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ని అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలిడ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. మా తండాలలో మా లంబాడి సోదరులు ఆనాడు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ రైతుల్లో అయితే పెట్టిర్రో గా తండా నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టుర్రి. మా లంబాడ సోదరులు మీ పంచలలో తొండలు ఇడవకపోతే నేను చూస్తా. 10 ఏళ్ళు
8 లక్షల కోట్లు. మీడియా మిత్రులారా, కేవలం సాగునీటి ప్రాజెక్టులకు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు ఖర్చు పెట్టిండు. గా ఉద్దండాపూర్ మునిగిపోయేటోళ్ళకి 800 కోట్లు ఇయ్యలే. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించిండు. అదే మనోడై ఉంటే, పాలమూరు బిడ్డ ఉంటే కొట్టించుండేటోడా, జైళ్ళలో పెట్టించుండేటోడా? ఆడెక్కడోడే కాబట్టి, ఎవడో కాబట్టి, మన మీద అభిమానం లేక, మన మీద కక్షతోని అహంకారంతో ఇవాళ మనల్ని అందరినీ కేసులలో పెట్టిరు. పెద్దలు చెప్పారు, మట్టికి పోయినా మనోడే పోవాలని, ఎట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే, ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో, ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా, ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా, మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన, అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే, ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా, ఇక మీరేమని అనుకోండియా మా జిల్లాకు కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎన్నమైండు అనిరుద్ధ్ చెప్పినట్టు జైలు కట్టాలని వాళ్ళు అనుకుంటే, మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. ఒకప్పుడు బడికి పోవాలన్నా కొడంగల్ వాళ్ళు మహబూబ్నగర్ రావాలి, తాండూరు పోవాలి, పరిగి పోవాలి. ఇవాళ హైదరాబాద్లో ఉన్నోడన్నా MBBS చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, పాలిటెక్నిక్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా, సైనిక్ స్కూల్కు పోవాలన్నా, నర్సింగ్ కాలేజ్ చదవాలన్నా ఇవాళ కొడంగల్కి వచ్చేటట్టు ఒక పెద్ద ఎడ్యుకేషనల్ క్యాంపసే ఈరోజు కట్టుకుంటున్నారు 250 ఎకరాలలో. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. నేను ఈ వేదిక మీద నుంచి మా అక్కలకు చెప్పదలుచుకున్నా, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, భూములు కానీ మన బతుకులు మార్చవు. మన పిల్లల చదువులే మన బతుకులను మారుస్తాయి. మన పిల్లలు చదువుకుంటే మనం బాగుపడతాం. మన పిల్లలు డాక్టర్లు అయితే మనం పడ్డ కష్టం మర్చిపోతాం. మన బిడ్డ ఇంజనీర్ అయితే మన జీవితంలో వెలుగులు నింపుతాడు. మన బిడ్డ ఒక IAS, ఒక IPS అయి, ఓ కలెక్టర్, ఓ SPI వస్తే మన గౌరవం పెరుగుద్ది. మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. ఓ పూట తిన్నా తినకపోయినా, ఇంటి ఆయన నగదు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్లో ఇచ్చొచ్చినా, ఆయనను ఒంగబెట్టి 2 గుద్దులు గుద్దైనా ఆయన జేబులు ఉన్నది గుంజుకొని పిల్లలను చదివించుకోవాలి. చదువుకుంటేనే మన బతుకు బాగుపడుతుంది, మన జిల్లా వలసలు ఆగుతాయి. చదువేందో, చదువు విలువేందో, చదువుకుంటే మన బతుకులు ఎట్లా బాగుపడతాయో చూసిన వాళ్ళు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలనే చదువుకున్న మేము ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినామంటే చదువుకోవడం వల్లనే ఈ స్థాయి వచ్చింది. చదువు అనేది అత్యంత కీలకం. అందుకే ఈ జిల్లా వలసలు ఆపాలన్నా, మన పిల్లలు చదువుకోవాలన్నా, మన రైతులు బాగుపడాలన్నా, మన ఆడబిడ్డలు తలెత్తుకొని గౌరవంగా బతకాలన్నా పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలి. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, ప్రతి ఊర్లో బడి ఉండాలి. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఆత్మ గౌరవంతో బతకాలంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇవాళ మన జిల్లాలో హనుమాన్ల గుడి లేని తండా ఉండొచ్చు, గూడెం ఉండొచ్చు, గ్రామం ఉండొచ్చు. హనుమాన్ల గుడి లేని తండానన్న ఉండొచ్చు, గూడెమన్న ఉండొచ్చు, ఊరన్న ఉండొచ్చు.
కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. నేను గుండె మీద చేసుకొని నేను చెప్తున్నా. ఈడ వేలాది మంది వచ్చారు. నేను సూటిగా బీఆర్ఎస్కి సవాలు విసురుతున్నా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. మీద బతుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాని, ఉద్దర్నాపూర్లో మునిగినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఇవాళ మేము పనిచేస్తుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటావా? మా పాలమూరు బిడ్డలు మంచోళ్ళే. మట్టి పని, తట్ట పని, పార పని, పలుగు పని అన్ని పనులు చేస్తాం. అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం. మేం తవ్విన గోతిల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావని. నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ. ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని ఈ డైరీలో పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అక్క ఇలా రేషన్ కార్డు అంటే ఒక్క నా కొడుకన్నా వలికిండా? ఇల్లు అడిగితే ఎవడన్నా కనిపించిండా? సన్న బియ్యం ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఉచిత కరెంట్ ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఇంటికి బస్సులలో ఆడబిడ్డలు పోతే ఎప్పుడన్నా వాడు ఉచితంగా ఓ పండుగ పూట నాడు అమ్మగారింటికో లేకపోతే అమ్మవారి దర్శనానికన్నా అన్నారా? జోగులాంబ దర్శనానికి పోతే ఎప్పుడైనా బస్సులో ఉచితంగా పోయినరా? కురుమూర్తి జాతరకి ఎప్పుడైనా పోయినరా? మిడ్చిల్లో ఉన్న హనుమాన్ల దేవాలయానికి ఏమైనా ఊరుకోండి, హనుమాన్ల గుడికి పోతే ఎప్పుడైనా ఉచితంగా పోయినరా? మరి ఇవాళ నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఏం చేసినావని. బిడ్డ రాసుకో. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన పేదోళ్లకు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన, 45 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలు బస్సులలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తే 10,000 కోట్ల రూపాయలు మా అక్కలకు, మా చెల్లెళ్ల కోసం ఆర్టీసీకి నేను కట్టిన, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు మా ఆడబిడ్డలకు ఇచ్చిన, మా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చిన, మా సంఘాలకు 1000 బస్సులు కొనుక్కునే శక్తిని ఇచ్చిన, బస్సులలో ఉచితం కాదు బస్సు యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన, 67,616 లెక్క కట్టి, నీకు ఒకవేళ లెక్క మీద అనుమానం ఉంటే తారీఖు చెప్పు. ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ ఎదురుగా 67,616 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన, 25,35,000 రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన, రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన, 500 రూపాయల బోనస్ సన్న ఓట్లు పండించిన వాళ్ళకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయానికే 1,56,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల ఖర్చు పెట్టిన. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణం రాస్తే భారతం అంత అయితే ఈ 30 నెలల నేను చేసింది. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఒకవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీకు క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేడు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేడు. తాడు బొంగరం లేని వాళ్ళని 2 బిల్లా రంగాలను ఊరి మీదకి వదిలేడు.
వాని మీద వీని మీద వాడి ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికాను బడికాను ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి ఆ మాట్లాడేది. ఇవాళ ఆయన ఉత్తమానికి లెటర్ రాసిండు. ఆ లెటర్ చదివితే ఇక నాకు నవ్వాలనో ఏడవాలనో కావాలి. 10 ఏళ్ళు ఏడ్చినావు కాబట్టి ఆ కాళేశ్వరం కూలిపోయి ఈరోజు 1,00,000 కోట్లు గోదావరిలో గడిచిపోయినాయి. మళ్ళా మాకు చదువు చెప్పనికి పోతుండు, సన్నాయి శుద్ధులు చెప్తుండు. నీ అంత సన్నాసితో చదువు చెప్పుకునే దరిద్రం మాకు దాపరించిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేదిక మీద నుంచి అటు గోదావరి జలాలలో జరిగిన అన్యాయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాం, కడుగుతాం, అవసరమైతే మెడలు వంచైనా గోదావరి జలాల మీద తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మీరు అనుకుంటున్నారేమో, తమాషా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని ఆదిలాబాద్, మెదక్, అదే విధంగా నిజామాబాద్, కరీంనగర్లో మీరు ఎంపీలుగా ఉంటాం అనుకుంటున్నారేమో. గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలు ఆడుతుండు. చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు వారిపోతారు? మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తుంది. మర్యాదగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. గోదావరి జలాల మీద తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వరకు రైతాంగ కష్టాలు తీర్వడానికి పక్క ప్రణాళికతో ముందుకు పోదాం. గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకుందాం. ఇక కృష్ణానది జలాలు 60 ఏండ్ల నుంచి రావణ కాష్టంలాగా రగులుతుంది. 60 ఏండ్ల నుంచి రాయలసీమలతో కొట్లాడాలి, ఆంధ్రలతో కొట్లాడాలి, గుంటూరు గుడివాడతో కొట్లాడాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వద్దా? పరిష్కారం కావాలంటే చర్చలు చేయాలనా లేదా? ఇవాళ మనం మాట్లాడినప్పుడల్లా చంద్రశేఖరరావు దానికి అడ్డం పడతాడు. తిర్రి మాటలు మాట్లాడతాడు, ఎర్రి మాటలు మాట్లాడతాడు. అట్లెట్లా మాట్లాడతారంట. భగవంతోనైనా పక్క దేశంతోనైనా సమస్యలు ఉన్నప్పుడు చర్చలు చేయకుండా ఎప్పుడైనా పరిష్కారం అయినాయా? ఆలి పంచాయతీ అయినా పాలి పంచాయతీ అయినా ఓ పెద్ద మనిషిని పెట్టుకొని పంచాయతీ ఎంచుకుంటామా లేదా? రైతాంగ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎక్కడైనా ఏ సమస్యకైనా చర్చలు లేకుండా పరిష్కారం జరుగుతాయా? పక్క రాష్ట్రంతో నేను చర్చలు చేస్తా అంటే నా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు బురద జల్లినా, తల కింది కాలు మీదకి చేసుకున్నా, నువ్వు పోయి సీసల తలకాయ పెట్టి సచ్చినా, పక్క రాష్ట్రంతో చర్చలు చేసి డిసెంబర్ లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చైనా కొట్లాడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీళ్లకు అనుమతి తీసుకొచ్చే బాధ్యత నాది. అదేవిధంగా డిండి ప్రాజెక్టుకు 20 నుంచి 30 టీఎంసీలకు నీళ్లకు అనుమతి తెచ్చే బాధ్యత నాది. ఇవన్నీ చేసుకుంటూ ఉద్దండాపూర్ వరకు కావలసిన నీళ్లు ప్రాజెక్టులు సంవత్సరం తిరిగే లోపల పూర్తి చేయడమే కాకుండా రాబోయే 2.5 ఏళ్లలో జూరాల దగ్గర కొత్త రిజర్వాయర్ కట్టుకోవడం కానీ, కర్ణాటక మక్తల్ సరిహద్దుల్లో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకోవడం కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, నారాయణపేట, మక్తల్, కోడంగల్ ఎత్తిపోతల పథకం కానీ వీటన్నిటి మీద గ్రీన్ ఛానల్లో నిధులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టుకునే బాధ్యత మనది. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. దొంగలు వస్తారు, గోడ సాటును వస్తారు, గూడు పుటాని చేయడానికి వస్తారు. పాలమూరు జిల్లా బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి. మన దగ్గర ఉన్న బిడ్డలు కూడా, మనోళ్ళు కూడా సోయలేక దొంగలకు సద్దులు మోసేటోళ్ళు కొందరు ఉంటారు. ప్రతి ఊర్లో ఓడు ఉంటాడు. గట్లనే వనపర్తిలో ఒకైనా, మహబూబ్నగర్లో ఒకైనా ఆడొకడు ఈడొకడు మోపాడు. పాలమూరులో మంచి జరుగుతుంటే చెయ్యకపోయినా, సహకరించకపోయినా నోరు మూసుకొని ఉంటే మంచిది. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2 సార్లు ముఖ్యమంత్రి టీడీపీ లైలు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాలు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ఉన్నది. 2 సార్లు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన. నేను ఇవాళ ఈ పాలమూరు గడ్డ మీద నుంచి, జడ్చర్ల పట్టణం నుంచి నేను చెప్పదలుచుకున్నా,
2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 2 సారి ముఖ్యమంత్రిగా ఉంటాం. ఇదే నా సవాల్ చంద్రశేఖరరావు. శాతనైతే రా చూసుకుందాం. 2029 ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తా. రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. ఈ వెనకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శమైన జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. జిల్లా ప్రజలారా, మీరిచ్చిన ఆశీర్వాదం, మీరిచ్చిన ధైర్యం, ఎవరితోనైనా కొట్లాడతా. గల్లీలో ఉన్న కేడీ అయినా, ఢిల్లీలో ఉన్న మోడీ అయినా, మీరు అండగా నిలబడి మీరు ఇచ్చిన గుండె ధైర్యంతో ఎవరితోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను స్వీకరిస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నేను ఒక స్లోగన్ ఇస్తా, మీరందరు దాన్ని కోరస్ ఇవ్వాలి. నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి. సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. ఔరేక్ బార్. ఔరేక్ బార్ అంటే కాంగ్రెస్ సర్కార్ అని గట్టిగా అనాలి. ఔరేక్ బార్. ఔరేక్ బార్. ఔరేక్ బార్. ఔరేక్ బార్. కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్. ఔరేక్ బార్. ధన్యవాదాలు సోదరులారా. చాలా